మన జీవితాలు విడిపోయినా తిరిగి కలిసే సూత్రంగా రవి దొరికాడుగా. ఇది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? నేను ఈ మాటే నీకు చెప్పడానికి వచ్చాను. రవి, నేను ప్రాణమిత్రులం. చిన్నప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నాం. ఇప్పుడు ఒకే భార్యను కూడా పంచుకుంటాం. తప్పేం లేదు కదా. నువ్వంటే నాకు వ్యామోహం ఉంది. ఆ వ్యామోహం తీర్చుకోవడం కోసమే పెళ్ళి అంటే ఎలర్జీగా భావించే నేను చివరికి నీతో పెళ్ళికి కూడా సిద్ధమయ్యాను. నువ్వు నాకు దక్కకుండా పోవడమే కాకుండా నలుగురిలో నన్ను నవ్వుల పాల్చేశావు. నీకు పెళ్ళి అయితే మాత్రమే రవి భార్యగా నటిస్తూ నాకు ప్రియురాలుగా ఉండొచ్చు కదా. అయినా ఎంతమంది ఆడవాళ్ళు అలా చేయడం లేదు చెప్పు. నా వ్యామోహము తీరుతుంది, నీ జీవితము నీకుంటుంది. చీ, నోర్ముయ్. సుజాత దెబ్బతిన్న పులిలా అయింది. ఏం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయమా? అలాంటి సందేహం నీకేం అవసరం లేదు. రవి స్నేహితుడిగా నేను ఈ ఇంటికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళవచ్చు. ఎవ్వరూ ఏమీ అనుకోరు. నన్ను కాదని నువ్వు రవితో ఒక క్షణం కూడా సుఖపడలేవు. సుఖపడనివ్వను కూడా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం రవి తప్పు కాకపోతే రవి భార్య అయిన నిన్ను పొందగోరడం నా తప్పు కూడా కాదు. నువ్వు నన్ను ప్రేమించావు, నాకు ప్రేమలేఖలు కూడా రాశావు, ప్రేమ కానుకలు గుర్తుగా ఇచ్చావు. నీ మీద నాకు సర్వ అధికారాలు ఉన్నాయి. ఈ సంగతి నీకు గట్టిగా చెప్పడానికే వచ్చాను నేను. రవి భార్యగా ఉంటూ నాకు ప్రియురాలుగా నువ్వు ఉండలేనంటే ఆ నటన నీకు చేత కాదంటే చెప్పు. ఈ లోకంలో అసలు ఆ రవే ఉండడు. ఆ అడ్డే నీకు లేకుండా చేస్తాను. ఏంటి, ఏం మాట్లాడావు? మళ్ళీ చెప్పు, ఏమన్నావు నువ్వు? సుజాత అపరకాలిలా అతని మీద కలపడింది. ఆ క్షణంలో అతన్ని చంపి తను చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చింది. ఇంతలో తలుపు శబ్దం అయింది. అమ్మగారు, తలుపు తీయండి అంటూ పని మనిషి కంఠం దేవతలా పలికింది. మదన్ చప్పున సుజాత పలకకుండా నోరు ముయ్యాలని చూశాడు. కానీ ఎలాగో తప్పించుకున్న సుజాత వస్తున్నా అంటూ కేక పెట్టేసింది. మదన్ సుజాతని వదిలేశాడు. అతని ముఖం నోటి వరకు వచ్చిన అమృత కలసం హఠాత్తుగా జారిపోయిన మనిషిలా ఆశాభంగం అయింది. సరే, బాగా ఆలోచించుకో. ఆఖరిసరిగా చెప్తున్నాను, నువ్వు నా దాని కాకపోతే రవి నీకు దక్కడు. ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ ద్వారా మనుషుల్ని చంపడం ఎంత సులభమో నీకు తెలియదా చెప్పు. దాన్ని హత్య అని భగవంతుడు కూడా రుజువు చేయలేడు అని వెళ్ళిపోయాడు. సుజాత ఈ మాటలు వినగానే మ్రాన్పడినట్టుగా నిలబడిపోయింది. మదన్ వెళ్ళి తలుపు తీశాడు. పని మనిషి అతని వైపు అదోలా అనుమానంగా చూస్తుంది. మదన్ వెంటనే జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. పని మనిషి తెల్లబోయినా 10 రూపాయల కాగితం చూడగానే దాని ముఖం వికసించిపోయింది. బొడ్లో దాచుకొని ఏమీ ఎరగని నంగనాచిలాగా తలుపు తీసుకొని లోపలికొచ్చింది. లోపలికి రాగానే అతి వినయంగా, క్షమించండమ్మా, మీరు పనిలో ఉన్నారని తెలియక తలుపు తట్టాను అని సిగ్గుపడుతుంది. ఇంకెప్పుడు ఈ వేళలో పనికి రానులే నేను అని పని మనిషి అంటుంటే సుజాతకి ఏం అర్థం కాలేదు. చిచ్చి, నీ మాట విని నేను అడ్డగాడిదనైపోయాను. నువ్వు ఉద్యోగం అని ఆశపడితే చదువు మానేసొచ్చాను. అటు చదువు పోయింది, ఇటు ఉద్యోగం ఊడింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఉద్యోగం పోయిందని తెలిస్తే మా నాన్న చంపేస్తాడు. ఆయన ముందే ఈ ఉద్యోగం వద్దు మొర్రో అన్నాడు. నేనే వెళ్ళలేదు. ఇప్పుడు రెండింటికి చెడిన రేవడిని అయ్యాను. లత మదన్ మీద విరుచుకుపడుతున్నట్టుగా అంది. ఇది మరీ బాగుంది. నన్నేం చేయమంటావు చెప్పు. ఆ రవికి నువ్వు తెలుసునని నేను కలగన్నానా? నువ్వు విశాఖపట్నంలో మీ పిన్ని దగ్గర ఉన్నప్పుడు ఆ గోపాలం అనే కుర్రాడితో అంత బాగోతం జరిపావని నాకేం తెలుసు? మదన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఇప్పటికీ నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ గోపాలాన్ని నేను చంపలేదు. వాడు ఉరిపోసుకొని చేస్తే నేనేం చేయను? లత ఆవేశంగా అంది, మ్యాక్సీ సర్దుకుంటూ. దొంగ నీ గురించి దొంగకే బాగా తెలుస్తుందిలే. నువ్వు చెప్పేది అబద్ధమో కాదో తెలుసులే. లత అతని పక్కన కూర్చొని మీద చేతులు వేసింది. అవన్నీ ఎత్తి నన్ను సాధించక బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. మళ్ళీ ఆ ఆఫీసులో ఉద్యోగం సంపాదించుకొని ఆ రవికి బుద్ధి చెప్పు. నువ్వు చెప్పినది జరిగే పనేనా అసలు? రవి నన్ను తీసివేసిన తర్వాత అక్కడ మళ్ళీ నాకు ఉద్యోగం ఎవరిస్తారు? అంత ధైర్యం ఎవరికుంటుంది చెప్పు. సుజాత ద్వారానే నువ్వు మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోవాలి. సుజాతనా? అవును, సుజాత ద్వారానే. సుజాత దగ్గరికి వెళ్ళి ఆ రవికి చెప్పి ఉద్యోగం ఇప్పించమని అడుగు. మదన్, నువ్వు మతి సరిగ్గా ఉండే మాట్లాడుతున్నావా? అయినా సుజాత నా మాట వింటుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? వినేటట్టు నువ్వు చేసుకో. నేనా? మదన్ జేబులో నుంచి కొన్ని ఉత్తరాలు, సిగరెట్టు, లైటర్ తీసి లతా చేతికి ఇచ్చాడు. ఇవి నీ దగ్గర ఉన్నాయని తెలిస్తే సుజాత నువ్వు ఏ మాట చెప్పినా సరే నాదం స్వరం ఉన్న పాములాగా తలాడిస్తుంది. ఆ ఉత్తరాలు తీసి చూసింది. సుజాత మదన్కి రాసిన ప్రేమలేఖలు అవి. మదన్ కసిగా చెప్పడం ప్రారంభించాడు.
లత, ఆ రవి నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేసి ఆఫీసులో అందరి ముందు అవమానం చేశారు కదా, అలాగే మా నాన్న మంచి మనసుకి ఎరవేసి మా ఆస్తిలో సగం భాగం కాజేశాడు. ఆ సుజాత పెళ్లి పేరుతో నన్ను నవ్వుల పాలు చేసి ఏమీ ఎరగని నంగనాచిలాగా పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. నా ఆస్తిని ఆనందాన్ని దోచుకున్న వాళ్ళకి పాఠం నేర్పాలి. పచ్చని వాళ్ళ కాపురంలో చిచ్చు బగ్గుమనాలి. అది నీ వల్లనే సాధ్యమవుతుంది. లత అతని వైపు ఓరకంటితో చూసింది. నిజమే మదన్, నీ అవమానం నాకు అవమానంగా భావిస్తాను. నువ్వు ఏది చేయమంటే అదే చేస్తాను. కానీ నాకు దీనివల్ల దక్కే ప్రతిఫలం ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. లత కళ్ళల్లో కోటి కాంతులు మెరిశాయి. అవునా? నిజమా? అవును, ఒట్టేసి చెబుతున్నాను. నా పగ నువ్వు చల్లారిస్తే మా నాన్నని కూడా లక్ష్య పెట్టకుండా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ప్రామిస్. అతను లత చేయి తీసి వాగ్దానం చేశాడు. రవి భోజనానికి వచ్చే వేలయింది. సుజాత టేబుల్ మీద అన్నీ సర్దుతుంది. ఇంతలో ఫోన్ మోగింది. సుజాత చేస్తున్న పని ఆ పిల్ల వెళ్ళి తీసింది. హలో. అవతల నుంచి లతా కంఠం వినిపించింది. నువ్వా? అంది సుజాత. నేనే డియర్, బాగున్నావా? ఏంటి అన్యాయం? పెళ్లి చేసుకుని పాత స్నేహితుల్ని బొత్తుగా మర్చిపోయినట్టున్నావు. నేను మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మంటావు? నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. షటప్. నీతో మాట్లాడాల్సిన పని నాకేం లేదు. సుజాత విసురుగా అనేసి ఫోన్ పెట్టేసింది. సుజాత టేబుల్ దగ్గరికి తిరిగొచ్చింది. లత జ్ఞాపకాలతో ఆవేశంగా అయిపోయిన సుజాత రవి రావడం గుర్తించలేదు. రవి వెనుక నుంచి చప్పుడు కాకుండా వచ్చి మెడ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. సుజాత కెవ్వుమంటుంది. వెంటనే చేతులతో అతని కంఠం గట్టిగా పట్టేసుకుంటుంది. రవి కంగారుగా సుజాత చేతులు ఆఫ్ చేసేశాడు. ఏంటది అంత భయపడిపోయావు? అన్నాడు. భర్తను చూడగానే సుజాత తోట్రుపాటుతో తనని తాను సంభాళించుకుంది. వెంటనే రవి ఇలా అంటాడు. బాప్రే, దొంగతనంగా పొందాలనుకున్న ఆనందానికి మంచి శిక్షే వేశావు నాకు. రవి మెడ మీద చేత్తో రాసుకుంటూ అంటూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కోబోతున్న రవి ఆగి వెళ్ళి తీశాడు. సుజాత ఊపిరి బిగపట్టి చూస్తుంది. హలో. ఎస్ ఉంది, ఒక్క నిమిషం. రవి ఫోన్ పట్టుకొని సుజాతను పిలిచాడు. రండి దేవి గారు, ఫోన్ మీకే, ఎవరో స్నేహితురాలట. కాస్త త్వరగా మాటలు ముగించి నాకు కొంచెం భోజనం పెట్టండి అన్నాడు నవ్వుతూ. సుజాత వచ్చి ఫోన్ తీసుకోక తప్పలేదు. రవి బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్నాడు. సుజాత హలో అంది. అవతల నుంచి లతా పలికింది. సుజా, నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా నాకు నీతో మాట్లాడాల్సిన పని చాలా ఉంది. ఇంటికి వస్తాను, సాయంత్రం రానా అంది. ఏమిటా పని చెప్పు. సాధ్యమైనంత వరకు కోపం అణుచుకుంటూ ప్రసన్నంగా అంది. పనా? ఇదిగో ఇది. లత ఉత్తరం చదవడం ప్రారంభించింది. అది వినగానే సుజాత కళ్ళు బయలు కమ్మాయి. మదన్కి తను రాసిన ప్రేమలేఖ. నీ ఉత్తరాలు నా దగ్గరున్నాయి సుమా, వాటిని గురించి మాట్లాడాలి అంది లత. సుజాత ఫోన్ పెట్టేసింది. అప్పటికే అన్నం వడ్డించుకుంటున్న రవి సుజాత రావడం చూసి నవ్వుతూ, అప్పుడే వదిలిందా మీ ఫ్రెండ్ నిన్ను అన్నాడు. అది దెయ్యం, వదలదు. మీరు త్వరగా రమ్మన్నారుగా, నేనే వదిలించుకొని వచ్చేశాను అంది. అతను భోజనం చేస్తున్నాడు. అతన్ని కుర్చీ వెనక నిలబడిన సుజాత అతని తల మీద చేయి వేసింది. రవి మృదువుగా పిలిచింది. చెప్పు, ఏంటి? మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం, ఇంకేదైనా ఉద్యోగం చూసుకుందాం మెల్లగా అంది. భోజనం చేస్తున్న రవి తలెత్తి నవ్వాడు. నీకు ఈ పిచ్చి ఇంకా వదలలేదన్నమాట అన్నాడు. నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? నీతో మాట్లాడాల్సిన పని నాకేం లేదని నిన్ననే చెప్పానుగా. సరాసరి లోపలికి వచ్చిన లతని చూసిన సుజాత ఆవేశం అణుచుకుంటూ అడిగింది. లత వయ్యారంగా నిలబడింది. సుజాతని పరిశీలనగా చూస్తున్నట్టుగా నవ్వుతూ చూసింది. స్నేహితురాలు ఇంటికి వస్తే పలకరించే తీరు ఇదేనా అంది. స్నేహితురాలు? ఆ మాటని అపవిత్రం చేయమాకు నువ్వు. సుజాత అసహ్యాన్ని లత రవ్వంత కూడా పట్టించుకోలేదు. అక్కడున్న సోఫాలో ఆ ఇంటికి తనే యజమానురాలు అన్నంత టీవీగా కూర్చుంది. నువ్వు నిజంగా చాలా మారిపోయావు సుజా. మదన్ చెబితే నేను నమ్మలేదు సుమా. పతివ్రత లక్షణాలు చాలా నేర్చుకున్నావే. అతిగా వాగకు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సుజాత ఆందోళనగా గుమ్మం వైపు చూసింది. రవి ఆఫీసు నుంచి వచ్చే వేళ అది. ఎందుకంత భయపడిపోతున్నావు? నీ ఉత్తరాలు నీకు చెప్పకుండా మీ ఆయనకేం చూపించనులే. నేనెంత చెడ్డదానైనా నీకు స్నేహితురాలి కదా. చివరి మాటలు నొక్కి పలుకుతూ అంది. నేను వెళ్ళమన్న తర్వాత ఇంకా కూర్చోడానికి సిగ్గులేదు నీకు? జాగ్రత్త, దురుసుగా మాట్లాడితే నష్టపోయేది నువ్వే సుమా. ఏం చేస్తావు నువ్వు నన్ను? సుజాతకి ఆవేశం నిగ్రహించుకోవడం ఇక సాధ్యం కాలేదు. ఏమైనా చేయగలను. నాతో మంచిగా ఉండని వాళ్ళ మీద జాలి నేనెందుకు చూపాలి? నువ్వు మదన్కు వ్రాసిన ఉత్తరాలు మీ ఆయనకు చూపిస్తే ఏమవుతుందో ఆలోచించు. ఏ మగాడైనా తన పెళ్ళాం ఇంకొకటికి అలాంటి ప్రేమలేఖలు రాసిందంటే ఊరుకోగలడా? ఒకవేళ ఊరుకుంటేవాడు మగాడే కాదు,
ఒట్టి ఆడంగి వెధవన్నమాట. నువ్వు ఆడంగి వెధవని చేసుకోలేదు. అసలు సిసలైన మగాన్నే చేసుకున్నావు. నోర్ముయ్ సుజాత అరిచింది. ఆవేశపడమాకు. ఇలారా కూర్చో. నేను వచ్చిన విషయం గురించి నువ్వెంత త్వరగా మాట్లాడితే నేను అంత త్వరగా వెళ్ళిపోతాను. అసలు నా మంచితనం ఏంటో నీకు అర్థం కావటం లేదే. నేను చెడ్డదాన్నైతే ఈ ఉత్తరాలు సరాసరి మీ ఆయనకి పంపి నీ కాపురం నాశనం చేసి ఉండేదాన్ని. నీ మీద నాకేం ద్వేషం లేదు. నీ ఉత్తరాలు నీకు ఇచ్చేస్తాను. కానీ నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఏంటది చెప్పు. సుజాత కూర్చోకుండానే అడిగింది. నాకు ఉద్యోగం కావాలి. మీ ఆయన ఆఫీస్లో స్టెనో పోస్ట్ ఖాళీగా ఉంది. అది నాకు ఇప్పించు. ఇంతకంటే ఎక్కువగా నేనేం కోరటం లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత నా పరిస్థితులు కూడా చాలా మారాయి. చదువు మానేశాను. మా నాన్న గుర్రం మీద నుంచి పడ్డాడు. లేవడం లేదు. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఎక్కడ దొరకడం లేదు కూడా. నీకు తెలుసుగా ఈ రోజుల్లో ఉద్యోగాలు కావాలంటే లంచాలైనా ఇవ్వాలి, లేదా పరపతైనా ఉపయోగించుకోవాలి. ఈ రెండు నాకు లేవు. నాకు నీలా యోగ్యుడైన వాడిని చూసి గేలం వేసి పట్టే భర్తగా చేసుకునే నేర్పు కూడా లేదు. అందుకే నీ ముందు ఇలా దేహి అని అడగాల్సి వచ్చింది. సుజాతకి కాస్త స్థిమితం వచ్చింది. ఇది పెద్ద అసాధ్యమైన విషయంగా తోచలేదు తనకి. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా లత అడిగింది. సుజాత తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. లత ఒక్క క్షణం ఆ ఇల్లంతా కలిగి చూసింది. దేనికి లోటు కనిపించడం లేదు. ఎదురుగా పుస్తకాల బీరువా ఉంది. సుజాత రవిల ఫోటోలు ఒకే ఫ్రేమ్లో బిగించి కనిపిస్తున్నాయి. దానిలో రవి ఫోటో వైపు చూస్తున్న కొద్దీ లతకి ఈర్ష్య కలగసాగింది. మదన్ని కాదన్న సుజాత ఇబ్బందులు పడలేదు. జీవితం వ్యర్థం అయిపోలేదు. అతనికంటే 1000 రెట్లు అధికుడిగా కనిపిస్తున్న రవి మంచి భర్తగా దొరికాడు తనకి. అదృష్టం అంటే ఇదేనేమో. సుజాత మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. లత తాగుతుండగా ఇంతలో రవి రానే వచ్చాడు. అతను తన ఇంట్లో సోఫాలో కూర్చొని ఉన్న లతను చూసి చకితుడైనట్టుగా ఒక్క క్షణం ఆగిపోయాడు. సుజాత తెచ్చిపెట్టుకున్న నవ్వుతో లతని పరిచయం చేస్తూ, ఏవండి ఈ అమ్మాయి ప్రేమలత అని అంటుండగానే లత చేతులు జోడిస్తూ, సుజాత నేను ప్రాణ స్నేహితులమండి అంటూ పూర్తి చేసింది. రవి ప్రతి నమస్కారం చేయలేదు. ఐసి అన్నాడు. లత సోఫా మీద పడేసిన బ్యాగ్ తీసుకుంది. వస్తాను సుజా. మనం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే టైం తెలియలేదు సుమా నాకు. ఇంకోసారి ఎప్పుడైనా వస్తానులే. నీ చేతి వంకాయ కూర తిని చాలా రోజులైంది. ఈసారి తప్పకుండా భోజనానికి వస్తాను. బాయ్ బాయ్. చెయ్యి విలాసంగా ఊపి రవి వైపు విజయ్ గర్వంగా చూసి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి నీకు బాగా తెలుసా? బూటు విప్పుతూ అడిగాడు రవి. తెలుసు. అది అంటే బాగా తెలియదులే. సుజాత తడబడుతోంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం? అంటే అది కాలేజీలో అండి. నేను దూరం నుంచి వచ్చేదాన్ని. ఆ అమ్మాయి ఇల్లు కాలేజీకి దగ్గర. లంచ్ కూడా వాళ్ళ ఇంట్లోనే తినేదాన్ని. ఆ అమ్మాయి సంగతి నీకు బాగా తెలియదేమో. నాకు తెలుసు. చాలా గ్రంథసారంగురాలు తెలుసా. నేను విశాఖపట్నంలో చదువుతుండగా నా క్లాస్మేట్ గోపాలం అని ఉండేవాడు. వాడితో చనువుగా తిరిగి వాడి రూమ్కి వచ్చి వాడిని ప్రేమ వ్యవహారంలోకి దింపి పిచ్చివాడలా చేసింది. వాడు తల్లిదండ్రులకి ఎదురు తిరిగి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే ఏమీ ఎరగనట్టుగా తన వాళ్ళకి చెప్పి కొట్టించింది. కాలేజీ అంతా నానాగోల అయింది. వాడు ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎంత బాగా చదివేవాడు తెలుసా. బంగారం లాంటి వాడి జీవితం ఈ అమ్మాయి వ్యామోహంలో పడి సర్వనాశనం అయిపోయింది. వాడు చచ్చిపోగానే నేను ఇంకో ఇద్దరు కలిసి ఈ అమ్మాయికి బాగా బుద్ధి చెప్పాలని అనుకున్నాం. కానీ వాళ్ళ మేనత్త ఎలా పసికట్టిందో ఏందో అక్కడి నుంచి చదువు మానిపించేసి పంపించేసింది. అంత షాక్తో చూస్తున్న సుజాత అతని కోటు తీసుకుని అలాగే నిలబడిపోయింది. రవి టై విప్పుకుంటూ చెప్పాడు. ఇక్కడ ఎలా పరిచయం అయిందో మదన్ని పట్టింది. మదన్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించాడు. నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణంలో ఉద్వాసన చెప్పి బయటకు పంపించేశాను తనని. ఈ అమ్మాయి నీకు పరిచయం అని కలలో కూడా అనుకోలేదు తెలుసా. సుజాత నిటారుగా అయింది. లత ఉద్యోగం గురించి అడగడంలో నిస్సహాయత్వం కాదు, ఇంత గ్రంథం ఉందన్నమాట అని తనకు అర్థమైంది. రవి చిత్తరువులా అయిన భార్యను చూసి నచ్చ చెబుతున్నట్టుగా అన్నాడు. సుజా, మనిషికి ఎప్పుడూ సజ్జన సాంగత్యమే ఉండాలి. అది శాంతినిస్తుంది. జీవితంలో సరైన గమ్యం వెంట నడిచే ధైర్యం కలగజేస్తుంది. కానీ లతా స్నేహం విషం లాంటిది. అది ఎప్పుడో ఒకసారి హాని చేయక తప్పదు. ఆ అమ్మాయిని మన ఇంటికి రానియకు. నోనో, ఇక నుంచి నేను రానివ్వనండి. ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు తెలిసిందిగా, ఇక రానివ్వకు. సుజాత తల ఊపింది. ఆ రాత్రి సుజాత పడుకోపోతుండగా ఫోన్ మోగింది. సుజాత వెళ్ళి తీసింది. సుజా, నేను లతని మాట్లాడుతున్నాను. ఏమైంది నా ఉద్యోగం? సుజాత ఫోన్ పెట్టేసింది. ఎవరు? మంచం మీద పడుకొని పుస్తకం తిరిగేస్తున్న రవి అడిగాడు. రాంగ్ నంబర్ అండి. రోజుల సుజాత అతని చేరువుగా రాలేదు. అతని చేతుల్లో ఒరిగిపోలేదు కూడా. ఆలోచనగా మంచం అంచున కూర్చుండిపోయింది. ఏంటి అలా ఉన్నావు? పుస్తకం పక్కన పడేస్తూ అడిగాడు.
ఎలా ఉన్నాను? దిగులుగా పరధ్యానంగా ఉన్నావు. ఏంటంత బెంగ? దేనికోసం? సుజాత తలదించుకుంది. మౌనంగా ఉండిపోయింది. రవి వంగి సుజాత చెయ్యి తన చేతిలో తీసుకున్నాడు. నా నుంచి రహస్యమా? లేదు. అక్కా పిల్లలు గుర్తుకొచ్చారా నీకు? నేను సరిగ్గా అదే అనుకున్నాను. రేపే నేను మూర్తికి ఉత్తరం రాస్తాను. సుజాత మీ మీద బెంగతో చిక్కిపోతుంది. త్వరగా బయలుదేరి రండి అని రాస్తాను. ఉత్తరం అయితే ఆలస్యం అవుతుందేమో. టెలిగ్రామ్ ఇవ్వనా? వద్దు, నేనే వెళ్తాను. నువ్వా? నేనిక్కడ ఒంటరిగా ఎలా ఉండను? నువ్వు పక్కన లేకపోతే రాత్రుళ్ళు కలలోకి కామిని పిశాచాలు వస్తాయే మరి. రవి ముఖం చూసి సుజాత ఫక్కున నవ్వింది. ఆ నవ్వు వినడం ఎంతో ఇష్టంలా రవి లైట్ తీసి సుజాతని దగ్గర తీసుకున్నాడు. లతా చెప్పులు టకటక ఆడించుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చలం ఉంటాడు. డేవిడ్ అతను కబుర్లతో జోరుగా నవ్వుతున్నారు. చలాన్ని చూడగానే లతా ముఖం చిట్లించి తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే కూతుర్ని డేవిడ్ పిలిచాడు. బేబీ రారా, గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటి డాడీ? చలం పాస్ అయ్యాడట. లతా కంగ్రాచులేషన్స్ చెబుతుందని ఎదురుచూసిన చలానికి ఆశాభంగమే అయ్యింది. ఈసారి పేపర్లు అవుట్ అయినాయట. చాలామంది పాస్ అయిపోయారులే డాడీ అంది. నువ్వు పరీక్షలు రాస్తే నీకు కూడా డిగ్రీ వచ్చేది కదా. డిగ్రీ పుచ్చుకొని నేనేం చెయ్యాలి డాడీ? మొగుడు మీద కోపం వస్తే ఉద్యోగం చేయొచ్చు అన్నాడు చలం. మొగుడు అంటూ వస్తే నేను చస్తే ఉద్యోగం చేయను. ఆ సంగతి నీకు తెలియదేమో. లత విసవిస వెళ్ళిపోయింది. లత మారిందని మీరు చెప్పారు. నాకు మార్పు ఎక్కడ కనిపించడం లేదే అన్నాడు చలం. ఆఫీసు నుంచి వచ్చింది కదూ, కొంచెం టైర్డ్ అయిపోయింది. పనిచేసి వచ్చిన విసుగుతూ ఉందనుకుంటా అంటూ సర్దాడు. సరే నేను వస్తాను. చలం లేచాడు. ఆల్ రైట్ మై బాయ్, నీకు ఉద్యోగం ఇప్పించే పూచి నాది. నువ్వు ఆ విషయంలో నిశ్చింతంగా ఉండు. మీరు ఉద్యోగం ఇప్పించినా ఇప్పించకపోయినా మీరు అడిగిన మాట నేను కాదనను. మీరు లతని అడగండి అనేసి వెళ్ళిపోయాడు చలం. ఏంటి డాడీ? చలం నన్ను అడగమంటున్నాడు. ముడి విప్పేసి జుట్టు మెడల మీదకి దువ్వుకుంటూ వచ్చింది లత. డేవిడ్ ముఖం సీరియస్గా మారింది. చెప్పు డాడీ, ఏంటిదది? లత నిలదీసింది. ఇంకేముంది బేబీ, పెళ్లి విషయం. ఎవరి పెళ్ళి? ఇంకెవరిదో అయితే నాకెందుకు? చలం గురించే. అతను పాస్ అయ్యాడు, డిగ్రీ వచ్చింది. రేపో మాపో ఉద్యోగం కూడా వస్తుంది. వస్తే? ఉద్యోగం దొరికితే అతనికి స్థిరత్వం వస్తుంది కదా. వస్తే ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఇట్టే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. చేస్తే? డేవిడ్కి చాలా కోపం వచ్చింది. చేస్తే ఎలా మాట్లాడుతున్నావు చూడు. నువ్వు బొత్తిగా ఈ ప్రపంచపు ధోరణిలో లేవు బేబీ. చలానికి మించిన మంచి కుర్రాడు మనకు ఎక్కడ దొరుకుతాడు చెప్పు. చలాన్ నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా అదృష్టవంతురాలువే అవుతావు. ఈ మాట వినగానే లతా చేతిలో దువ్వెన విసురుగా నేల మీదకి గిరాటు కొట్టింది. డాడీ, ఆ మాట అనద్దని 1,00,000 సార్లు చెప్పాను. నేను ఆ చలాన్ని చేస్తే చేసుకోను. డేవిడ్ చుర్రుమన్నాడు. చేసుకోక ఏం చేస్తావు? ఇట్లా ఊరి వెంబడి తిరుగుతూ ఉంటావా? ఇప్పుడు నీకు తెలియదు బేబీ. వయసులో ఉన్నావు. ఈ స్వేచ్ఛ పెళ్లి కంటే హాయి అనుకుంటున్నావు. ఎలకాలం ఇలాగే ఉంటానని విర్రవేగుతున్నావు. నో బేబీ, నో. ఈ వయసు, ఈ హాయి ఇలా లెక్క పెట్టగానే అయిపోతాయి. ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యే ఒంటరితనం ఎంత భయంకరమో నీకు తెలీదు. ఏ ఆఫీసులో క్లర్కుగానో, ఏ స్కూల్లో టీచర్గానో చేస్తూ వృద్ధ కన్యగా జీవితం గడుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజున నిన్ను బయట స్వేచ్ఛగా తిరగమని కవ్వించి ఊరించి ప్రోత్సహించే ఈ పెద్ద మనుషులే ఇంకో 10 ఏళ్ళు గడిస్తే నీ మొహం కూడా చూడరు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలతో సుఖంగా ఉంటారు. నువ్వు కనిపిస్తే మీద బురద పడితే మైలపడ్డామని అసహించుకుంటున్నట్టుగా చూసి వెళ్ళిపోతారు. ఆ తిరస్కారం నువ్వు భరించలేవు. అసలు ఆ బాధను పంచుకునేందుకు నీకు ఎవ్వరూ ఉండను కూడా ఉండరు. ఆ టైంలో నిన్ను నేను అలా ఊహించుకోలేను బేబీ. నీకు పెళ్ళి కాకపోతే నేను చచ్చిపోయినా నా ఆత్మకి శాంతి ఉండదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోమ్మా. లత అక్కడి నుంచి తండ్రి కూర్చున్న కుర్చీ వెనుకగా వచ్చింది. అతని భుజం మీద చేయి వేసి నిమురుతూ, పూర్ డాడీ, అంత భయంకరంగా నువ్వు ఆలోచిస్తున్నావని నాకు అస్సలు తెలీదు. నువ్వు అలా అంటే నేను వెంటనే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంది. నిజంగానా? నిజంగానే. కానీ ఆ చెంచా చలంగాడిని మాత్రం కాదు. ఇంకెవరున్నారు? పెళ్లి చేసుకొని అల్లుడిని తెచ్చి చూపిస్తాను చూడు, సరేనా? కూతురు అంత ధైర్యంగా చెప్తుంటే డేవిడ్ నమ్మి నమ్మనట్టుగా చూస్తున్నాడు. రవి ఆ సాయంత్రం ఫ్యాక్టరీ పని మీద నిజామాబాద్ వెళ్తున్నాడు. సుజాత తను కూడా వస్తానంది. నేను రేపు సాయంత్రానికి తిరిగొచ్చేస్తాను. ఒక్కరోజు కోసం నువ్వెందుకు అన్నాడు రవి. సుజాత వెళ్ళలేదు. మొండిగా అతని వెంట ప్రయాణం అయిపోయింది. సుజాత ప్రయాణానికి అన్నీ సర్ది అతను వచ్చే వేళకి తను రెడీ అయ్యి ఎదురుచూస్తుండగా ఇంతలో ఫోన్ మోగింది. సుజాత వెళ్ళి ఫోన్ తీసింది. అవతల నుంచి ఆఫీసు హెడ్ క్లర్కు మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను హెడ్ క్లర్కు గోవిందయ్యని మాట్లాడుతున్నాను. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారమ్మా. యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంటా?
అవునమ్మా, కారుని ఎవరో గుద్దేశారు. చాలా ప్రమాదం జరిగిపోయింది. మేమంతా హాస్పిటల్కి వెళ్తున్నాం. సుజాత చేతుల్లో హఠాత్తుగా శక్తి పోయినట్టుగా ఫోన్ జారిపోయింది. ఒంట్లో రక్తమంతా ఒక్కసారిగా నీళ్లుగా మారిపోయినట్లయింది. అమ్మా, అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయింది. హెట్లర్కు ఏడుపు కంఠంతో అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. దానితో పాటు మదన్ నవ్వు క్రూరంగా వినిపిస్తుంది. ఈ రోజుల్లో యాక్సిడెంటు ద్వారా మనిషి ప్రాణం తీయడం ఎంత తేలికో నీకు తెలియదేమో. అది హత్య అని భగవంతుడు కూడా రుజువు చేయలేడు అని మదన్ అన్న మాటలు తనకి గుర్తొస్తున్నాయి. రవికి యాక్సిడెంట్ అయింది. తను వెంటనే హాస్పిటల్కు వెళ్ళాలి. సుజాత మనస్సు హాస్పిటల్ వైపు మెరుపులా పరిగెత్తుతున్నా కాళ్ళు ఒక్క అంగుళం కూడా కదలలేకపోతున్నాయి. కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. అంతా బీభత్సంగా ఉంది. ఎక్కడో శవాలు తగలబడుతున్నాయి. ఎవరో ఆర్తనాదాలు చేస్తూ ఆక్రోశిస్తూ ఏడుస్తున్నారు. సుజాత ఆ భయంకర దృశ్యాల మధ్య నడిచి వెళ్తున్న మనిషిలా, ఉన్మాదినిలా, నిద్రలో నడుస్తున్న మనిషిలాగా గుమ్మం వైపు వచ్చింది. యాక్సిడెంట్ అయ్యింది. రవి హాస్పిటల్లో ఉన్నాడు. తను వెళ్ళాలి. అయిపోయిందిక. నా జన్మంతా అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ జన్మకి తనకి రవికి రుణం తీరిపోయింది. మళ్ళీ మదన్ నవ్వు వినిపిస్తుంది. అది చాలా చిత్రంగా, విజయగర్వంగా ఉంది. ధీమాగా ఉంది. వెక్కిరింపుగా కూడా ఉంది. మదన్ ఎంత పిచ్చివాడు. రవి లేని క్షణంలో తను కూడా ఉండదని అతనికి తెలియదా? కళ్ళ ముందు నిలువెత్తు మంటలు, ఎర్రటి నాలుకలు చూస్తూ బగబగలాడుతుంటే వాటి మధ్య తన శరీరం ఆహుతి అయిపోతుంది. ఆ మంటలు అతి దగ్గరగా ఉన్నాయి. తన శరీరం నిండా, మనసు నిండా ఉన్నాయి. తను కూడా మెల్లగా ఆ మంటల్లో కాలు పెట్టింది. కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న రవిని కౌగిలించుకుంటుంది. ఆ మంటలు ఎంత హాయిగా ఉన్నాయి. అలా నిలువున దహించుకుపోవడం ఎంత సుఖంగా ఉంది. అప్పటికే కళ్ళు తిరుగుతున్న సుజాత ఆసరా కోసం అన్నట్టు తలుపుని పట్టుకుపోయింది. ఆ క్షణంలో ఏదో పని మీద అక్కడికి వచ్చిన పని మనిషి అమ్మా అంటూ కంగారుగా వచ్చి పట్టుకునే లోపలే సుజాత కుప్పలా కూలిపోయింది. చాలాసేపు అయిన తర్వాత ఎవరో తట్టి మెల్లగా పిలవగా సుజాతకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచేసరికి నారాయణరావు గారు ఉన్నారు. అమ్మా సుజా, అమ్మా నిన్నే లే. ఆయన ఎంతో వాత్సల్యంగా, ఆత్మీయంగా పిలుస్తున్నారు. సుజాత వెర్రిదానిలా ఆయన వైపు చూసింది. ఆయనకి ఎలా ఉంది? పిచ్చిదానిలా అడిగింది. ఎవరికమ్మా? ఆయనకే. యాక్సిడెంట్ అయిందిగా. యాక్సిడెంట్ అయిన మాట నిజమేనమ్మా, కానీ రవికి ప్రమాదం అయిందని నీకెవరు చెప్పారు? రవి ఊరు వెళ్ళే ప్రయాణం క్యాన్సిల్ అయింది. కారు నాకు కావాలంటే పంపించాడు. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరగానే చౌరస్తాలో లారీకి గుద్దుకొని డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. రవికి ఆ విషయం తెలిసి అక్కడకు వెళ్ళి డ్రైవర్ని ట్యాక్సీలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అతనికి బ్లడ్ కావాలంటే దానికోసం ఇంకో హాస్పిటల్కి పరిగెత్తాడు. హెట్లర్కుని నీకు చెప్పమన్నాడట. అతను చెప్పడం పొరపాటు, మరి నువ్వు వినడం పొరపాటు, కానీ ఆయనకేం కాలేదమ్మా, ఏం జరగలేదు. ఇదిగో చూడు, రవి ఇంత క్రితమే ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి వస్తానన్నాడు. ఈ యాక్సిడెంట్ తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాలని బయలుదేరుతుంటే ఇంతలో మీ పని మనిషి పక్కింటావిడ చేత నువ్వు ఇలా పడిపోయావని ఫోన్ చేయించింది. ఫ్యాక్టరీకి చేస్తే అక్కడ ఎవ్వరూ తీయలేదట. నాకు చేశారు. నేను డాక్టర్ని తీసుకొని వచ్చానమ్మా. నువ్వు ఫెయింట్ అయ్యావని, ఇంకేం ప్రమాదం లేదని ఆయన చెప్పాడు. ఆయన అంటుండగానే రవి లోపలికొచ్చాడు. అతని వెంట మదన్ కూడా ఉన్నాడు. అడిగో రవి రానే వచ్చాడు. నీ కళ్ళతో నువ్వు స్వయంగా చూడు అన్నాడు నారాయణరావు గారు. రవి సరాసరి వచ్చి సుజాత పక్క మీద కూర్చున్నాడు. అప్పటికే అతన్ని చూడగానే చేతులు చాస్తూ లేచి కూర్చుంది. రవి ఆ పిలుపులో 1000 ఆక్రందనలు ప్రతిఫలించాయి. దుఃఖం సముద్రాలై పొంగింది. అక్కడ ఆ క్షణంలో అందరూ ఉన్నారనే సంకోచం కూడా లేకుండా పోయింది. అతన్ని హత్తుకుపోయింది తను. సుజా, ఏంటి పిచ్చితనం? నువ్వింత పెరిగిదానివని నేను అస్సలు అనుకోలేదు. భార్య వెన్ను మీద నిమురుతూ అంటున్నాడు. అతని కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టు అయింది. నారాయణరావు గారు కారు పంపమని అడగపోతే అసలు ఆ కారులో తను రావాల్సింది. ఆ డ్రైవరు సీటులో తానే ఉండేవాడు. సుజాత రవి మెడని కౌగిలించుకొని అతన్ని హత్తుకుపోయింది. రవి సుజాత వెన్ను మీద చేయి వేసి నిమురుతూ అనునయిస్తున్నాడు. అక్కడే నిలబడి ఉన్న మదన్కి ఈ దృశ్యం జన్మలో మరువలేనట్టుగా ఉంది. అతని గుండెల్ని ఎవరో పిండేసినట్టుగా మనసు విలవిలలాడిపోయింది. భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ అలా అనురాగంగా కనిపిస్తుంటే అతని కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుతున్నట్టుగా ఎర్రబడ్డాయి. లత ఫోన్ చేసిన వేళ ఎలాంటిదో కానీ ఆ క్షణం నుంచి సుజాతకి మనశ్శాంతి అంటే ఏమిటో మర్చిపోయినట్టుగా ఉంది. మదన్ తెలివిగా ఒక పక్క నుంచి లతని ఉత్తరాలతో సుజాత మీదికి ఉసిగొలుపుతున్నాడు. రవి ఎదుట ఏమి ఎరుగని అమాయకుడిలా నటిస్తున్నాడు. లత ప్రవర్తించే తీరు సుజాతని కలవరపెడుతుంటే చూసి వినోదిస్తున్నాడు. సుజాత రాత్రింబవళ్ళు ఈ సమస్య ఎలా వదిలించుకోవడమా అనే అశాంతితో వేగిపోసాగింది.
ఫోన్ మోగితే భయం. హఠాత్తుగా తలుపు చప్పుడైతే చాలు లత వచ్చిందేమోననే జంకు. జీవితం కత్తుల బోనులాగా తయారవడంతో సుజాతలో మునుపటి ఉత్సాహం తగ్గిపోయింది. కంటికి నిద్రే కరువైంది. భోజనం మీద ఇష్టం పోయింది. సుజాతలో మునుపటి ఉత్సాహం సన్నగిల్లడం చూసిన రవి కారణం తెలుసుకోవడానికి ఎన్నో విధాలా ప్రయత్నించాడు. నాకు చెప్పు, ఎందుకలా ఉంటావు నువ్వు? నా దగ్గర దాపరికం ఏంటి నీకు అన్నాడు. అతను ఎంత అడిగినా నాకు ఒంట్లో బాగోలేదు అన్న మాట తప్ప ఇంకేం చెప్పలేకపోయింది. రేపు డాక్టర్ దగ్గరికి పద, ఆవిడ అదేమిటో తెలుస్తుంది అన్నాడు రవి. మర్నాడు బలవంతంగా భార్యని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. లేడీ డాక్టర్ సుజాతను పరీక్ష చేసి సుస్థి ఏమీ లేదని, ఒక బాబో పాపాయే పుడితే సరిపోతుందని నవ్వుతూ అనేసింది. సుజాత పిల్లల కోసం దిగులు పడుతుందేమోననుకున్న రవి ఇంటికి రాగానే, ఏంటిది, మన పెళ్ళయి ఎన్నాళ్ళైపోయిందని నువ్విలా విచారపడుతున్నావు? పోనీ బాబు పుట్టే వరకు నన్నే ఒక బాబనుకో అంటూ సుజాత ఒళ్ళో తలపెట్టుకొని తమాషా చేస్తాడు రవి. సుజాత ఎన్నోసార్లు మదన్ విషయం రవికి చెప్పేద్దామని అనుకుంది. కానీ రవి ముఖం చూస్తుంటే ధైర్యం చాలటం లేదు. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని నిలదీస్తే ఏమని జవాబు చెప్పడం? అది కాకుండా మదన్కి తను రాసిన ప్రేమలేఖలు అవి తన దాంపత్య జీవితంలో విషం గుమ్మరిస్తాయేమోననే భయం వెరవు పుట్టించి వెనక్కు లాగుతుంది. లత అన్న మాట నిజమే. ఏ మగవాడైనా అలాంటి ప్రేమలేఖలు ఇంకొకరికి రాసిన భార్యని క్షమించగలుగుతాడా? అందులోనూ రవి లాంటి వాళ్ళు తాము నిజాయితీగా ఉంటారు. ఎదుటి వాళ్ళు అలానే ఉండాలని కోరుకుంటారు. రవి స్వభావం తనకి బాగా తెలుసు. తనకి నచ్చని వాళ్ళతో అతను రాజీ పడడు. అలాగే పేచీ కూడా పెట్టుకోడు. నిశ్శబ్దంగా దూరం అయిపోతాడు. సుజాత శరీరం జలధరించింది. ఆ మౌనం కంటే చిత్రహింస ఇంకేది ఉండదేమో. సుజాత వేదనగా చేతుల్లో ముఖం దించుకుంది. మదన్కి తను రాసిన ప్రేమలేఖలు రవి చూసే కంటే తను చావటం నయ్యం.